టాలీవుడ్ లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరైన సుకుమార్ తన ప్రత్యేకమైన శైలి, వ్యక్తిత్వం మరియు పని విధానంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన మాట్లాడే తీరు, దృఢమైన వ్యక్తిత్వం గురించి చాలా మంది ప్రశంసిస్తుంటారు. అయితే ఆయనతో పనిచేయడం అంత తేలికైన విషయం కాదు. సుకుమార్ తన టీం పై కఠినంగా వ్యవహరించడం, పని సమయంలో ఒత్తిడిని పెంచడం, కొన్నిసార్లు షూట్ సమయంలో కొంతమందిని కంటతడి పెట్టించడం వంటి విషయాలకు ప్రసిద్ధి చెందారు. ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ తరచూ ఆలస్యం కావడమే కాకుండా సీన్స్ మరియు డైలాగ్స్ ఫ్రీక్వెంట్స్ గా మారుస్తుంటారు. క్రూకి ఇది కొంత అసహనాన్ని కలిగించినప్పటికీ ఆయన తుది మనసుకు అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వగల నైపుణ్యం ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్ ను సహనంగా ఉండేలా చేస్తుంది. పుష్ప మరియు పుష్ప 2 చిత్రాల్లో విలన్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ సుకుమార్ గురించి ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నారు. షూటింగ్ ప్రారంభం ముందు సుకుమార్ తనకు డైలాగ్స్ లేదా సీన్స్ పట్టవద్దని, అవి చివరి నిమిషంలో మార్పులు చెందుతాయని ముందే చెప్పారని ఫహద్ తెలిపారు. రంగస్థలం చూసిన తర్వాత సుకుమార్ దర్శకత్వంపై ఎంతో ప్రభావితుడే పుష్పలో నటించేందుకు వెంటనే ఒప్పుకున్నానని ఫహద్ చెప్పారు. సుకుమార్ ఫహద్ తో చర్చ చేసినప్పుడు మార్పులకు సమాయత్తంగా ఉండటం మంచిదని, అవసరమైతే షూట్ ఆపేసి సర్దుబాట్లు చేయవచ్చని కూడా చెప్పారు. ఫహద్ సుకుమార్ ఇచ్చిన ఈ స్వేచ్ఛను పొగుడుతూ ఇది ఎంతో సులభతరం చేసిందని తెలిపారు. అంతేకాకుండా ఫహద్ ఆశ్చర్యకరమైన విషయం కూడా వెల్లడించారు. సుకుమార్ రెడ్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ ఆధారంగా నెట్ఫ్లిక్స్ కోసం ఒక డాక్యుమెంటరీ తీయాలని ఆలోచించారంట. పుష్ప కోసం చేసిన పరిశోధనకు ఇది ప్రేరణగా నిలిచిందని చెప్పారు. సాయి పల్లవి తప్పుడు ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసి చట్టపరమైన చర్యలతో హెచ్చరించారు. మహారాణి నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. కానీ ఇటీవల తన వ్యక్తిగత జీవితం గురించి వచ్చిన ఒక తప్పుడు ప్రచారంపై ఆమె ఆగ్రహంతో స్పందించారు. ఇటీవల ఒక ప్రముఖ తమిళ మీడియా ఛానల్ సోషల్ మీడియాలో సాయి పల్లవి గురించి ఓ వార్తను ప్రచురించింది. అందులో ఆమె ప్రస్తుతం హిందీ పురాణ చిత్రం రామాయణం కోసం చిత్రీకరణ చేస్తుండటంతో తను పూర్తిగా శాకాహారినిగా మారిందని పేర్కొంది. అంతేకాదు ఈ చిత్రంలో సీతాదేవి పాత్రకు తగ్గట్టు ఆమె ప్రత్యేక ఆహారపు నిబంధనలు పాటిస్తున్నారని చెప్పింది. ఈ వార్త ఆమెను సాధారణంగా మాంసాహారినిగా చేసి చూపిస్తూ సినిమా కోసం మాత్రమే శాకాహారినిగా మారిందని అర్థమయ్యేలా చేశాయి. ఈ తప్పుడు ప్రచారం సాయి పల్లవిని చాలా బాధపెట్టింది. ఈ విషయంపై ఆమె కఠినంగా స్పందిస్తూ ఎక్కువ సందర్భాల్లో, దాదాపు అన్ని సందర్భాల్లోనూ నా గురించి తప్పుడు ప్రచారాలు, కట్టుకథలు, తప్పుడు వార్తలు వస్తున్నా నిశ్శబ్దంగా ఉండటమే నేను ఎంచుకుంటున్నాను. కానీ ఇది పదే పదే జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నా సినిమాల విడుదల సమయంలో, నా కెరీర్లో ముఖ్యమైన క్షణాల్లో ఈ తప్పుడు ప్రచారాలు నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి అని చెప్పారు. అంతేకాదు తప్పుడు కథనాలు రాసే వారికి చట్టపరమైన హెచ్చరికను జారీ చేస్తూ మళ్ళీ ఇంకోసారి నా గురించి కుక్డప్ స్టోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తే నా నుంచి చట్టపరమైన చర్యలు తప్పవు. ఇది నా చివరి హెచ్చరిక అని స్పష్టం చేశారు. సాయి పల్లవి గతంలోనే తాను పూర్తిగా శాకాహారిని అని చెప్పినా ఈ కథనం ఆమెను మాంసాహారినిగా చూపించింది. ఈ తప్పుడు ప్రచారం ఆమెను తీవ్రంగా కదిలించింది. అందుకే తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దసరాకు బాలయ్య అఖండ తాండవం. మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ తన అందమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో భారీ బ్లాక్ బాస్టర్ తో గత 5 దశాబ్దాలుగా అందరినీ అలరిస్తున్నారు. బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో సింహ, లెజెండ్, అఖండ వంటి 3 పెద్ద హిట్లు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఘన విజయం సాధించి వీరి కెరీర్ లో పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సీక్వెల్ ను ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అఖండ 2 తాండవం దర్శకుడు బోయపాటి శ్రీను సెంటిమెంట్ ప్రకారం ఈ క్రేజీ సినిమా రెగ్యులర్ షూటింగ్ RFC లో గ్రాండ్ గా ప్రారంభమైంది. బాలయ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ లో సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఈ సీక్వెన్స్ ను యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ బోయపాటి స్టైల్లో డిజైన్ చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను 2025 సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని రామ్ అచంట, గోపి అచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తేజస్విని నందమూరి ఈ సినిమాను ప్రజెంట్ చేస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఇటీవల తన వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొత్త అభిమానులు సంపాదిస్తున్నారు. తాజాగా ఆయన జాతిరత్నాలు దర్శకుడు KV అనుదీప్ తో కలిసి ఓ కొత్త చిత్రానికి సై చెప్పారు. ఈ కుటుంబ కేరింతలతో కూడిన వినోదాత్మక చిత్రానికి ఫంకీ అనే పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు S నాగవంశీ మరియు సాయి సౌజన్య తమ సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లు ఈ ఏడాది లక్కీ భాస్కర్, టిల్లు స్క్వేర్ వంటి హిట్ చిత్రాలు అందించాయి. శ్రీకర్ స్టూడియోస్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తుంది. ఫంకీ హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో విశ్వక్సేన్, దర్శకుడు అనుదీప్, నిర్మాతలు తదితరులు పాల్గొన్నారు. జాతి రత్నాలు తర్వాత అనుదీప్ తన హాస్య శైలితో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగా విశ్వక్సేన్ తన ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ లతో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు అత్యున్నత సాంకేతిక బృందం పనిచేస్తుంది. జెర్సీకి నేషనల్ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి పుష్ప 2 విజయంతో మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. టిల్లు స్క్వేర్, మ్యాడ్ వంటి సినిమాలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడు భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. మత్తు వదలరా 2 సినిమాతో హిట్ కొట్టిన ప్రతిభావంతుడు సురేష్ షారంగం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఫంకీ రెగ్యులర్ షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం అవుతుందని చిత్ర బృందం ప్రకటించింది.
తారక్ బన్నీ విజయాల మధ్య చరణ్ ఒత్తిడి. ఇప్పుడు రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది అతడికి ఎంతో ఒత్తిడిని తీసుకురావడం ఖాయం. ముఖ్యంగా చరణ్ తన సొంతంగా ముద్ర వేయాల్సిన సమయం ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియాలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇది RRR తర్వాత తారక్ సోలో హిట్ అందించింది. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియాలో తన మార్కును పెట్టాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 తో సెన్సేషన్ సృష్టించాడు. ఈ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టింది. పుష్ప మొదటి భాగంతో నార్త్ బెల్ట్ లో బాగా పాపులర్ అయిన బన్నీ రెండవ భాగంతో ఖాన్లు కపూర్లను పక్కకు నెట్టేశాడు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సంక్రాంతికి పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నా అవి నిజంగా సంచలనాలు అవుతాయా అన్నది తేలాల్సి ఉంది. గతంలో శంకర్ కు పెద్ద విజయాలు లేకపోవడం, ఇండియన్ 2 పరాజయం ఇంకా వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. RRR విజయం తారక్ తో కలిసి వచ్చిన హిట్ మాత్రమే. చరణ్ సోలో పాన్ ఇండియా సక్సెస్ ఎప్పటి వరకు లేదు. హిందీలో జంజీర్ ఫ్లాప్ అవ్వడం తర్వాత చరణ్ హిందీ సినిమాలు విడుదల కాలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో చరణ్ తన అన్ని లెక్కల్ని సరిచేసుకొని సోలో పాన్ ఇండియా హిట్ అందుకోవాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.